హాయ్ ఎవ్రీవన్. మా కమ్యూనిటీలో మాకు బిల్డింగ్స్ కింద అయితే కామన్గా వాషింగ్ మిషన్స్, డ్రయర్స్ అయితే ఉంటాయని చెప్పాను కదా. మాకు ఇన్ హౌస్లో అయితే ఉండవు, కిందే ఉంటాయి కామన్గా. ఇంకా నేనైతే 3 డేస్కి 4 డేస్కి అట్లా వేస్తూ ఉంటాం. మా వారు వద్దులే, వీక్లీ వన్స్ నేను బయట వేయించుకొని వస్తానని చెప్పారు. ఇంకా మేము కూడా వస్తామని ఒక వీక్ అయితే వచ్చాము. సండే వేయించుకొని వస్తారు మేము. ఇంక ఇక్కడైతే మొత్తం వాషింగ్ మిషన్స్, డ్రయర్స్ అయితే ఉన్నాయి, లాండ్రీ వర్క్స్ అని. ఇంక ఇక్కడికి వచ్చేసి మొత్తం అయితే బట్టలు, దుప్పట్లు అన్నీ వేసేసి ఇక్కడైతే మనకు ఫోన్లో యాప్ ఉంటుంది. ఇంకా లేదంటే కార్డు కూడా ఉంటుంది, సపరేట్గా చూసుకోవచ్చు. మనము డబ్బులు పే చేసుకుంటే ఉంటుంది. ఇంక ఇక్కడ మనకి ఏం కావాలో అది చూసుకోవచ్చు. హెవీ సాయిల్, అలాగే నార్మల్ ఇట్లా ఉంటుంది. 33 minutes పట్టింది. ఇంకా ఫోన్లో అయితే మనీ పే చేస్తే మనకి యాప్ ఉంటుందని చెప్పాను కదా, మనకి అంటే తెలుస్తుంది, మనకి ట్రాకింగ్ ఉంటుంది ఎంత అయినాయి, అవి అయిపోయిందా లేదా అని చెప్పేసి. ఇంకా వేసిన తర్వాత నేనైతే ఇటు ఒక రౌండ్ వచ్చాను. ఇక్కడ వాషింగ్ మిషన్కి వేసి కూర్చొని చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒక ఆవిడ సైడ్ అయితే ఇంకా బట్టలు కూడా మడత పెట్టుకుంటూ ఉన్నారు. మనం డ్రయర్కి వేసాక అవి ఆరిపోయిన తర్వాత అయితే బాగా వేడిగా ఉంటే ఎమ్మటే ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ముడతలు ఏమి రావు. ఇంకా లేట్ అయితే మొత్తం ముడతలు వస్తాయి. అందుకని ఇక్కడే ఫోల్డింగ్ చేసుకొని కూడా వెళ్తారు. ఇంకా మా అయితే వాషింగ్ అయిపోయింది. ఇంకా డ్రయర్కి అయితే వేస్తున్నాము. డ్రయర్కి కూడా వేస్తే తొందరగా అయిపోతుంది. డ్రయర్ అయితే ఇంకా తక్కువ కాస్ట్ తోటి తొందరగా అయిపోతుంది. కొంచెం వాషింగ్ ఎక్కువ అవుతుంది. ఇది కూడా ఒక 20 minutesలో అయితే డ్రైయింగ్ చేసుకొని మేము ఫోల్డ్ చేసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసాము.